ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 10 నెలల పాలన పూర్తి చేసుకుంటుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తుంది. కూటమిని లక్ష్యంగా చేసుకుని మాజీ సీఎం జగన్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కూటమి పాములు కదుపుతోంది. ఇదే సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు వైసీపీ వర్సెస్ కూటమి మధ్య హోరాహోరీగా జరిగాయి. కానీ తాజా ఫలితాలతో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. ఏపీలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 52 ఎంపీపీ స్థానాలతో పాటుగా కడప జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది. కడపలో జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలని తొలుత భావించిన కూటమి చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది. ఫలితంగా జడ్పీ తిరిగి వైసీపీ ఖాతాలో చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎంపీపీ స్థానాలు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన చోట వైసీపీ 32 గెలవగా కూటమి 11 స్థానాలకు పరిమితం అయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలే దక్కించుకుంది. కూటమి 124 స్థానాలతో పాటుగా మెజార్టీ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల ఫలితం మాత్రం రాజకీయంగా కీలకంగా మారుతున్నాయి. కడప జిల్లా జడ్పీ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ రామ్గోవింద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప జిల్లా పరిషత్ పరిధిలో 50 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 2021 ఎన్నికల్లో 49 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఒంటిమిట్ల జడ్పీటీసీ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో జడ్పీ చైర్మన్ పదవికి ఉప ఎన్నిక జరిగింది. కొందరు జడ్పీటీసీలు పార్టీ ఫిరాయించగా ఇప్పటికీ 42 మంది జడ్పీటీసీలు వైసీపీ వెంటే ఉన్నారు. చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ తర్వాత టీడీపీకి సభ్యుల బలం లేని కారణంగా పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు. కీలక పరిణామాల తర్వాత చివరకు ఉప ఎన్నికల్లో జడ్పీ పీఠాన్ని వైసీపీ గెలుచుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి పెసరవల్లి రమాదేవి గెలుపొందారు. సత్యసాయి జిల్లా రొద్రం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి నాగమ్మ విజయం సాధించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి బండి లక్ష్మీదేవి గెలుపొందారు. అనంతపురం జిల్లా కంబదూర్ ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి కురబా లక్ష్మీదేవి ఏకగ్రీవం అయ్యారు. కర్నూలు జిల్లా తోగాలి ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి రాచపాటి రామాంజనమ్మ గెలుపొందారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకరం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి ఆలా సుబ్బమ్మ గెలుపొందారు. పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. తాజా ఫలితాలు వైసీపీలో జోష్ పెంచుతుంటే టీడీపీ కూటమి నేతలు అలర్ట్ అయ్యారు. తాజా ఫలితాలతో భవిష్యత్ రాజకీయాలపై ఉత్కంఠ పేరుకుంది.